పిల్లల లంచ్ బాక్స్ కోసం సింపుల్‌గా, ఈజీగా పన్నీర్‌తో 5, 10 నిమిషాల్లో ఈ లంచ్ బాక్స్‌ని ప్రిపేర్ చేయొచ్చండి. పన్నీర్ తేచా రైస్ చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఒక ప్యాన్‌లోకి ఒక టేబుల్ స్పూన్ పల్లీలను వేసుకొని, ఫ్రై చేసుకొని అందులోకి కొన్ని వెల్లుల్లి, కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ 3 వేగిపోయిన తర్వాత గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకొని, అన్నీ వేగిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి కొంచెం ఆయిల్ వేసుకొని, జీలకర్ర, ఉల్లిపాయలు వేసుకొని, కొంచెం పైనుంచి సాల్ట్ వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని, ఆ తర్వాత మిక్సీ పట్టేసుకున్న పేస్ట్‌ని కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పన్నీర్‌ని కూడా వేసుకొని, ఫ్రై చేసుకొని ఉడికించుకున్న రైస్‌ని వేసేసుకోవాలి ఒక బౌల్. వేసేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని మొత్తాన్ని కలిపేసుకోవాలండి. అంతే, పైనుంచి నిమ్మకాయ పిండేసుకొని సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పన్నీర్ తేచా రైస్. వేడి వేడిగా చల్లగా ఎలా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి.